ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం తెలుపుకుంటూ ఈరోజు మీడియా ముందుకు రావడం గల కారణాలు ఏంటంటే అనంతపురం జిల్లాలో అర్బన్ నియోజకవర్గంలో 94 సర్వే నెంబర్ 2 ఎకరాల 54 సెంట్లలో కొంతమంది పెద్ద పెద్ద బిల్డింగులు ప్రభుత్వ భూమిలో కట్టుకోవడం జరిగింది. అయితే గతంలో గౌరవ హైకోర్టు ఆ భూమిపైన ఒక పిల్లు హైకోర్టులో వేయడం జరిగింది. ఆ పిల్లు హైకోర్టులో వేసిన తర్వాత హైకోర్టు కలెక్టర్ గారికి ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఎవరైతే ప్రభుత్వ భూములు వంకపురం భూములు ఇల్లు కట్టుకున్నారో వాటిని వెంటనే డెమోలిషన్ చేయమని చెప్పేసి గౌరవ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. అయితే ఇక్కడ ఉన్న ఈ జిల్లాలో ఉన్న కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు వారి దగ్గరికి మేము కూడా తిరిగాం. సార్, అక్కడ గౌరవ హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ వచ్చింది కదా, దాన్ని మీరు తీసుకొని దాని వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ బిల్డింగుని డెమాలిషన్ ఎప్పుడు చేస్తారని మేము కూడా పలుమార్లు ఆర్డీఓ ఆఫీస్కు వెళ్ళడం జరిగింది. అయితే స్పష్టంగా నేను ఒకటే చెప్తున్నాను ఈ రాష్ట్ర ప్రజలకి, అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్న ప్రజానికానికి. గతంలో నేను 2025 2వ నెల 2వ తారీఖు 93 సర్వే నెంబర్లో కొంతమందికి నిరుపేదలకు ఇల్లు లేని వారికి నేను ఆ ప్రభుత్వ స్థలంలో కొట్టాలేపిస్తే దాన్ని ప్రభుత్వ స్థలాన్ని కొంతమంది వారు డబ్బు కలిగేవారు, కొంతమంది భూ బకాసురులు, భూమిని కబ్జా చేసుకున్నవారు, ఇంకా వాళ్ళ నియమాలలో నాకు అవసరం లేదు అవన్నీ అనేది. కాబట్టి వాళ్ళు కబ్జా చేసుకొని అక్రమ రిజిస్టర్లు చేసుకున్నారు. అయితే గట్టు రామంజి అనే వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా కొట్టాల్లో నుంచి బయటికి పంపించి, అయితే నేను అప్పటికే దానిపైన పబ్లిక్ లిటిగేషన్ బిల్లు దాఖలు చేసి హైకోర్టులో, కానీ అది పక్కన పెట్టేసి అధికారులు వెంటనే వారు వచ్చేసి తెల్లవారుజాంకాడ నన్ను అరెస్ట్ చేయడం జరిగింది, నన్ను జైలుకి పంపించడం కూడా జరిగింది. అయితే బాగుంది అయ్యా ఆఫీసర్లు, గవర్నమెంట్ ఆఫీసర్లు, మీకే చెప్తున్నాను నేను, ఆ సంవత్సరంలో ఎవరైతే నన్ను ఇబ్బందులు పెట్టి గత అగ్రకులస్తులైనటువంటి వారు మీకు అంత ఇంతో ముడుపు చెల్లించి నన్ను అక్కడి నుంచి తీసేయడం జరిగింది, నన్ను పంపించడం జరిగింది పక్కకి. అయితే ఈరోజు ఒకటే అడుగుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఈ అధికార పెద్దల్ని కానీ, అయ్యా 94 సర్వే నెంబర్ 2 ఎకరాల 54 సెంట్లలో అక్రమంగా బిల్డింగ్లు కట్టుకున్న వారిపైన రౌడీ షీట్లు వర్తించవా, కేసులు వాళ్ళ మీద పెట్టేకి వర్తించవా అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అయితే ప్రభుత్వ భూమిని ఎర్రనాలు కొట్టాల్లో లక్షలాది రూపాయలు పెట్టి బిల్డింగులు కట్టించుకొని స్థలాలు లక్షలకు అమ్ముకొని అక్కడ ఉన్న కొంతమంది పెద్దలు, అక్కడ ఉన్న పెత్తందారులు మరి అలాంటి వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోరని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. ఎందుకంటే గౌరవ హైకోర్టు ఒక స్పష్టత కలెక్టర్ గారికి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి దానిపైన ఇంతవరకు కూడా ఆర్డర్ ఆ డిమాలిషన్ కూడా చేయలే ఇల్లు. ఆర్టీఓ గారు ఏమంటారు, మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పానండి, మున్సిపాలిటీ కమిషనర్ ఏది చెప్తే అది చేసుకుంటా అన్నాడు. కానీ మున్సిపాలిటీ కమిషనర్ సార్ గారు సమాచారపు చట్టం పైన మేము సమాచారం చట్టం అడిగింటే దానిపైన నోటీస్ స్పష్టంగా ఇచ్చారు. వాళ్ళు ఏమని, ఆర్డీఓ రెవెన్యూ వాళ్ళు ముందుకు వస్తే మేము రెడీగా ఉన్నాం సార్ వచ్చే కానీ వాళ్ళు అన్నారు. కానీ ఈరోజు ఆర్డీఓ గారికి నేను ఫోన్ చేశా, సార్ ఏం సార్ 94 పరిస్థితి అంటే ఆయన మేము ఆల్రెడీ 48 అవర్స్ నోటీస్ ఇచ్చామండి, డెమాలిషన్ తప్పకుండా చేస్తామన్నాడు. అది బాగుంది. అయితే నేనేమంటున్నానంటే 2022 10 7వ తారీఖు ప్రజా సంఘాలుగా అప్పుడు ఆ పీరియడ్లో 2022లో మధుసూదన్ ఆర్డీఓగా పనిచేశారు సారు. ఆ సారు ఇది
ఈ పేపర్ని ఈ ఈ దీంట్లో ఉన్నటువంటి ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఈ సర్వే నెంబర్లన్నిటినీ సార్ దీంట్లో కొంతమంది పెత్తందారులు అంటే ప్రభుత్వ భూమిని ఆక్వైర్ చేశారు సార్. ఆ పెత్తందారు ఎవరో కాదు, ఆయన పేరు కూడా దీంట్లో ఉంది. ఈ సర్వే నెంబర్ వచ్చేసి 93/1 93/2లో కూడా కొంతమంది పెత్తందారులు ఈ భూమిని ఆక్వైర్ చేశారు. అయితే ఎవరు ఆక్వైర్ చేశారంటే వంకపురం భూకు అయిన ప్రభుత్వ భూమికి. అయితే ఈ శ్రీ కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి అక్రమాలు చేసి నిర్మాణాలు చేపట్టారు చున్నందున తగిన చర్యలు తీసుకొని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేయవలసిందిగా కోరుతూ అర్జీ సమర్పించి ఉన్నారు. కావున ఈ విషయమై తహసీల్దార్ వెంటనే దీన్ని చర్య తీసుకొని ఆయన ఏమన్నారంటే, అప్పుడు తహసీల్దార్ ఎవరంటే మన హరికుమార్ సార్ గారు. అయితే ఇది వచ్చేసి మధుసూదన్ సార్ గారు ఆర్డీఓ గారు 2022-17లోనే స్పష్టత ఇచ్చారు. ఎవరైతే కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇది ఆక్వైర్ చేశాడో వీరిని తొలగించండి అని చెప్పేసి ఇది ఉంది. అయితే ఈ పేపర్తో పాటు గౌరవ హైకోర్టు లోకాయుక్త కోర్టులో కూడా ఇది దాదాపు అంటే చాలా పేజీలుగా ఉంది. ఈ ఆర్డర్ కూడా మా దగ్గర ఉంది. కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి అక్రమంగా దౌర్జన్యంగా ప్రభుత్వ భూమిని లాక్కొని మరి మా పైన కేసులు పెడితే ప్రభుత్వ అధికారులు మీకన్నా తెలియదా? దాదాపు అంటే 2022లో ఆ పీరియడ్లో మధుసూదన్ సార్ ఇచ్చినాడు కదా, క్లుప్తంగా ఉంది ఇక్కడ. మరి కసిరెడ్డి పైన ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? గట్టు రామన్ ఏమన్నా వేల ఎకరాలు సంపాదించుకొని లేకపోతే బెదిరించుకొని అనంతపురంలోనే కాకుండా పక్క జిల్లాలో కూడా భూములు లాక్కున్నాడా? ఎట్లా ఎటుపోతుంది సమాజం? ఒక్కసారి ఆలోచన చేయండి. అదేవిధంగా మళ్ళీ నేను ఎండార్స్మెంట్ కొడితే ఎండార్స్మెంట్లో మొత్తం సర్వే నెంబర్లు చూసుకుంటే పట్టాదాని పేరు లేకపోతే మొత్తం సర్వే నెంబర్లో ఎన్ని సర్వే నెంబర్లు ఉన్నాయంటే దాదాపు వాళ్ళు ఇచ్చిండు సార్ నాకు ఎండార్స్మెంటు దాదాపు 13 సర్వే నెంబర్ 13 సర్వే నెంబర్ అంటే 13 అంటే ఇదొక 12 ఇదొక 5 17 18 19 20 21 22 23 24 25 అయితే మొత్తము ఈ ఎండార్స్మెంట్లో 92 వంక 93/1 లీటర్ 93/2 లీటర్ 94 95 95 95 ఇవన్నీ లెటర్లు. తర్వాత 99 ఈ మొత్తం ఇవన్నీ చూసుకుంటే 92 మిగులు భూమి 93 వంక ప్రభుత్వ భూమి 93/2 ఎన్ని 93 95 92 అన్ని చూసుకుంటే ఈ ఎండార్స్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఎవరు భూమిని అక్రమం చేసుకున్నారు? అయితే మళ్ళా నా పైన రౌడీ సీట్లు తర్వాత ఏవేవో పోలీసులు ఏమి నచ్చితే చేశారు వాళ్ళు. కానీ గౌరవ హైకోర్టు ఉంది, అది హైకోర్టులో చూసుకుంటా. అయితే ఈ కొట్టాలు వేయడం జరిగింది. ఇది ప్రభుత్వ భూమి. వీటిని వెంటనే తీసేసినారు ప్రభుత్వ అధికారులు. మరి 94 సర్వే నెంబర్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టించినారు. మరి వాటిని ఎందుకు తీసేలా? ఈ కొట్టాలు ఎందుకు తీసేసినారు? తర్వాత వందలాది మంది పోలీసులు 93 సర్వే నెంబర్ దగ్గరికి వచ్చినది, వందలాది పోలీసులు రెవెన్యూ వాళ్ళు. మరి ఈరోజు ప్రభుత్వ భూమిని ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతమైంది. మన 94 సర్వే నెంబర్లో ఉన్నటువంటి 2 ఎకరాల 54 ఆ భూమిని ఎందుకు, ఆ భూమిలో ఉన్నటువంటి ఇళ్ళని ఎందుకు మీరు డెమాలిషన్ చేయలేదు? మరి గట్టు రామయ్య అనే వ్యక్తి కొట్టాలు బీకేశారు. మరి ఇది ఎక్కడ న్యాయము? కాబట్టి దయచేసి చెప్తున్నాము ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ పెద్దల కలెక్టర్ గారిని, అయ్యా అక్కడ ఎవరైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో వారిపైన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకొని ఆ ఇళ్ళని డెమాలిషన్ చేసేసి తగు వారిపైన చర్యలు తీసుకుంటారని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్, జై భారత్.